హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 24వ అంతర్జాతీయ అవార్డును అందుకున్నటువంటి మోదీ అండి. ఓకే, సో ఇది ద నెక్స్ట్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 లో మన ఇండియా ర్యాంక్ ఏంటి, సో టాప్ మోస్ట్ కంట్రీస్ ఏంటి చూద్దాం. ద నెక్స్ట్ మలేరియా రహిత దేశంగా సురినామ్ అనే కంట్రీస్ ఎమర్జ్ అవ్వడం జరిగింది. ద నెక్స్ట్ రెమిటెన్సెస్. ఓకే, రెమిటెన్సెస్ లో భారత్ కు తొలి స్థానం లభించడం జరిగింది. ఇంట్లోనే క్యాన్సర్ అండ్ HIV నిర్ధారణకు టెస్ట్ అండి. ఓకే, సో ద నెక్స్ట్ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం జూలై 3. ఓకే, సో ఇంకా వేరియస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి ఇక్కడ 24 గ్లోబల్ హానర్స్ అండి. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆదరణ ఏంటంటే 2016 నుంచి కూడా మనకు ఈ రోజు వరకు కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 24 కంట్రీస్ అండి. ఓకే, ప్రతి కంట్రీకి విజిట్ చేసినటువంటి మాక్సిమం కంట్రీస్ ఏం చేసిందంటే ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానమంత్రి మోడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకు 2016 లో స్టార్ట్ అయిందండి ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా. 2016 లో ఎప్పుడంటే సౌదీ అరేబియాను విజిట్ చేసినప్పుడు ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం. సో మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2016 లో ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే సౌదీ అరేబియా ఇచ్చినటువంటి కంట్రీ సౌదీ అరేబియా, ఆర్డర్ ఆఫ్ ది కింగ్ అబ్దుల్ అజీజ్. ఓకే, సో ఈ అవార్డు అండి, ఆర్డర్ ఆఫ్ ది కింగ్ అబ్దుల్ అజీజ్, ఇది సౌదీ అరేబియా ఇచ్చినటువంటి ఫస్ట్ అవార్డు అండి మన నరేంద్ర మోడీ గారికి. ప్రస్తుతము 24th వన్ అనమాట. సో ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తే సో మనకు 24th అనమాట. ఈ 24th అవార్డు ఇచ్చినటువంటి కంట్రీ వచ్చేసి ఘనా అండి. ఓకే, ఘనా అనే కంట్రీ. సో రీసెంట్ ఇప్పుడు మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో బ్రిక్స్ సమ్మిట్ ని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి తరుణంలో సో ఏం చేశారు, ఇక్కడ ఈ ఘనా అనే కంట్రీ గ్లోబల్ హానర్స్ లో సో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అండి. ఓకే, జూలై 2025 లో సో ఇచ్చినటువంటి అవార్డు అండి ఇది, ఘనా ఇచ్చినటువంటి కంట్రీ. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 2025 లో వచ్చినటువంటి అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి, కంట్రీస్ వాటి యొక్క నేమ్స్. 2025 లో వచ్చేసి ఫిబ్రవరిలో వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీలంకను విజిట్ చేయడం జరిగింది. శ్రీలంక ఏం చేసిందంటే ద మిత్ర విభూషణ అవార్డు అండి, నేమ్ గుర్తుపెట్టుకోండి, మిత్ర విభూషణ అవార్డు 2025 లో వచ్చినటువంటి అవార్డ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సైప్రస్ అండి. సో ఈ సైప్రస్ అనేది ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మార్కస్ 3 అనే అవార్డు ఇవ్వడం జరిగింది రీసెంట్ గా. ఇది మధ్యధర సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపపు కంట్రీ అండి. సో G7 సమ్మిట్ ని విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ తరుణంలో అక్కడ ఈ సిప్రస్ అనే కంట్రీని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మార్కస్ 3, ఇది 23rd అవార్డు అండి. ఓకే, సో 23rd వన్, 24th వన్ వచ్చేసి ఘనా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఇవి 2025 లో ఇచ్చినటువంటి అవార్డ్స్. స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి అవార్డు గుర్తుపెట్టుకోండి, 2016 లో ఇచ్చినటువంటి అవార్డు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా టాప్ కంట్రీస్ అయినటువంటి అమెరికా ఇవ్వడం జరిగింది. సో US గవర్నమెంట్ వచ్చేసి ఓకే లెగాన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి రష్యా ఇచ్చిందండి. సో దెన్ నెక్స్ట్ మన నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి చూసుకోండి. నైబరింగ్ కంట్రీస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, నైబరింగ్ కంట్రీస్ ఉన్నటువంటి మనకు శ్రీలంక ఇవ్వడం జరిగింది. ఓకే, మరీషియస్ ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ మాల్దీవ్స్ అండి. ఓకే, మాల్దీవ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా నైబరింగ్ కంట్రీస్. దెన్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. 2016 లో ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా నైబరింగ్ కంట్రీస్, టాప్ మోస్ట్ ఎకానమిక్ కంట్రీస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కంట్రీస్ 2025 లో అవార్డు వచ్చినటువంటి కంట్రీస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంపార్టెంట్ అండి. ఓకే, ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ వచ్చేసి 24th అండి. ఓకే, PM మోడీ కన్ఫర్డ్ విత్ ఘనా అనే కంట్రీ అండి. సో హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఆనర్ ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఘనా అండి. ఓకే, సో ఈ అవార్డు అండి సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఘనా అనే కంట్రీ. సో ఇలా అవార్డ్సే కాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, సో ఘనా గురించి చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఘనా అనే కంట్రీ ఎక్కడ ఉంటుంది. ఓకే, జాగ్రఫికల్ లొకేషన్ వచ్చేసి మనకు ఆఫ్రికన్ కాంటినెంట్. ఓకే, సో ఆఫ్రికన్ కాంటినెంట్ ను మన చీకటి ఖండము అని అంటాం కదా. సో ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ లో సో ఇక్కడ ఉంటుందండి ఘనా అనే కంట్రీ, ఇక్కడ ఉంటుంది. సో ఓకే, వెస్టర్న్ పార్ట్ లో ఉంటుంది ఘనా అనే కంట్రీది. సో ఇది అండి ఘనా అనే కంట్రీ. దెన్ నెక్స్ట్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఘనా క్యాపిటల్ వచ్చేసి అక్రా అండి. ఓకే,
దెన్ నెక్స్ట్ ప్రెసిడెంట్, ఈ ఘనా కంట్రీ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జాన్ మహామా. ఓకే, జాన్ మహామా అనే తను ప్రెసిడెంట్. దీని కరెన్సీ వచ్చేసి గనేడియన్ సిడి అండి, గనేడియన్ సిడి. అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇండిపెండెన్స్ అనేది 1957లో రావడం జరిగింది. మెయిన్ రివర్ ఈ ఘనాలో వచ్చేసి మెయిన్ రివర్ వచ్చేసి వోల్టా అండి. ఓకే, సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే ఈ ఆర్డర్ ఆఫ్ ది అవార్డ్స్ అయినా రావచ్చు. రీసెంట్ గా మనకు భారత ప్రధాని విజిట్ చేశాడు కాబట్టి ఈ కంట్రీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి, ఇంపార్టెన్స్ అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఘనా అనే కంట్రీ ఎందుకు మనకు జాగ్రఫీలో చదువుతామండి. ఈ జాగ్రఫీలో ఏం చూస్తాము అంటే ఇది ఇంటర్నేషనల్ టైమ్ లైన్ అండి. 0 degrees లాంజిట్యూడ్స్ అండి, రేఖాంశాలు ఉంటాయి కదా మనకు, ఇలా ఇటు సైడ్ 180 ఇటు సైడ్ 180 ఉంటాయి కదా. సో ఇది 0 degrees రేఖాంశం అంటాము, దీన్ని 0 degrees లాంజిట్యూడ్ అంటాము. సో ఇది ఏం చేస్తామంటే మనకి ఇంటర్నేషనల్ టైమ్ లైన్ అంటాము. సో ఇది లండన్ లోని గ్రీనిచ్ నగరం గుండా వెళ్తుంది కదా. సో ఈ లైన్ అనేది మనకు ఘనా కంట్రీ గుండా వెళ్తుందండి. ఓకే, సో ఇక్కడ ఘనా కంట్రీ ఆఫ్రికన్ కాంటినెంట్ లోనే ఉన్నటువంటి ఘనా కంట్రీ గుండా వెళ్తుంది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అండి. ఓకే, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనికార్న్స్. యూనికార్న్ అంటే ఏంటి ఫస్ట్ ఒకసారి చూడండి. యూనికార్న్ అంటే ప్రైవేట్లీ హెల్డ్ స్టార్టప్స్ అండి. జనరల్ గా స్టార్టప్స్ ఉంటాయి కదా, సో అది ప్రైవేట్లీ ఓన్ అయి ఉండాలి. దాని వాల్యూ వచ్చేసి $1 billion ఉండాలండి. ఓకే, సో ఇక్కడ రూపీస్ కాదు, $1 billion అండి. ఓకే, ఈ $1 billion గనక వాల్యూ ఉంటే సో దాన్ని ఏమంటామంటే యూనికార్న్ అంటాం. ఓకే, సో ఇది అండి, దీని డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సో అయితే గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? సో ఓకే, హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ యూనికార్న్స్ అనేవి ఏ కంట్రీలో హైయెస్ట్ ఉన్నాయి, సో వాటి యొక్క వాల్యూ ఎంత, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఎంత ఉంది ఏంటి. సో చూసినట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి 1563 యూనికార్న్స్ ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనికార్న్స్ వచ్చేసి 1523. నెక్స్ట్ వచ్చేసి ఈ వీటన్నిటి వాల్యూ వచ్చేసి $5.6 trillion అండి. ఓకే, సో వీటి వాల్యూ, సో ఈ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి యూనికార్న్స్ వాల్యూ వచ్చేసి $5.6 trillion. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది కదా. సో టాప్ మోస్ట్ కంట్రీస్ ఏంటి చూసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ. సో యునైటెడ్ స్టేట్స్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ లో వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ వచ్చేసి 758 అండి. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంది యునైటెడ్ స్టేట్స్ 758 తోని. సో మెయిన్ గా సిటీస్ పరంగా చూస్తే శాన్ ఫ్రాన్సిస్కో అండి. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసి ద నెక్స్ట్ న్యూయార్క్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బోస్టన్, సో ఆస్టిన్. సో ఇవి సో టాప్ మోస్ట్ సిటీస్ అండి. ఓకే, యూనికార్న్స్ ఉన్నటువంటి సిటీస్ ఇవి. నెక్స్ట్ వరల్డ్ లెవెల్లో మనకు సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి యూనికార్న్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి చైనా. చైనాలో వచ్చేసి 343 యూనికార్న్స్ ఉన్నాయండి. ఓకే, 343 యూనికార్న్స్ ఉన్నాయి. దీనికి ఇక్కడ మనకు థర్డ్ ప్లేస్ లో ఉందండి. సిటీస్ పరంగా చూస్తే బీజింగ్, షాంఘై, దీంట్లో అంటే చైనాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ లో సో యూనికార్న్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ ప్లేస్ ఆక్యుపై చేయడం జరిగింది మన ఇండియా. ఓకే, సో యూనికార్న్స్ లో వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉందండి. సో నెంబర్ గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఇన్ ఇండియా వచ్చేసి 64 అండి. ఓకే, ఇక్కడ మన భారతదేశం మొత్తంలో సో వచ్చేసి 64 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క యూనికార్న్ వాల్యూ ఎంత ఉండాలి? సో మోర్ దెన్ $1 billion అండి. ఓకే, $1 billion కి సో ఎబోవ్ ఉన్నటువంటి యూనికార్న్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో? 64 ఉన్నాయండి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇది అయితే సో మన ఇండియాలో వచ్చేసి మెయిన్ గా యూనికార్న్స్ ఎక్కడ ఉన్నాయి? బెంగళూరులో 7 ఉన్నాయి. నెక్స్ట్ ముంబైలో వచ్చేసి 22, గురుగ్రామ్ లో వచ్చేసి 27 అండి. ఇది ఓకే మెయిన్ సిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ది గ్రేట్ బ్రిటన్, నార్థన్ ఐర్లాండ్ అండి. సో ఈ కంట్రీలో వచ్చేసి 61 యూనికార్న్స్ ఉన్నాయి. సో లండన్ లో 5 అండి. నెక్స్ట్ జర్మనీ 5th ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీ. సో ఇలా టాప్ 5 కంట్రీస్ అండి. యూనికార్న్స్ ఉన్నటువంటి టాప్ 5 కంట్రీస్, మన ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిటీస్ పరంగా చూస్తే శాన్ ఫ్రాన్సిస్కో అండి. ఓకే, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోని ఏమంటామంటే ఇక్కడ హైయెస్ట్ ఉన్నాయి. సో ఎన్ని యూనికార్న్స్ వచ్చేసి 199 యూనికార్న్స్ ఉన్నాయండి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా యూనికార్న్స్ ఉన్నటువంటి సిటీ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇక్కడ 199 యూనికార్న్స్ ఉండడం జరిగింది. అందువల్ల దీన్ని ఏమంటాము అంటే
యూనికార్న్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటాము. ఓకే, సో యూనికార్న్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ఈ క్రింది నగరాల్లో ఏ నగరాన్ని అంటామంటే శాన్ ఫ్రాన్సిస్కో. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా చూసినట్లయితే సో ఇండియాలో బెంగళూరు, ముంబై, సో గురుగ్రామ్, సో ఇవి ఉన్నాయి ఎక్కువగా. సో మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ చూడండి, ఫిన్టెక్ కానీ, గేమింగ్ కానీ, ఎడిటెక్ కానీ, సో ఇవన్నీ కూడా యూనికార్న్ కంపెనీస్ అండి. ద నెక్స్ట్ జెరోదా, సో డ్రీమ్ 11, సో ఇది రజోర్ పే, సో ఇవన్నీ కూడా సో మన ఇండియాలో ఉన్నటువంటి యూనికార్న్స్. ఎన్ని టోటల్ గా 64 ఉన్నాయి కదా, సో ఇవి కొన్ని అండి. ఓకే, సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మలేరియా రహిత దేశంగా సురినామ్ అండి. ఈ సురినామ్ అనే కంట్రీ ఏం చేసిందంటే మలేరియా రహిత దేశంగా గుర్తించడం జరిగింది. మరి ఎవరు గుర్తిస్తారు ఈ మలేరియా రహిత దేశంగా ఉంది అని చెప్పేసి అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉందండి. ఓకే, సో అయితే ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా హెల్త్ మీద ఫోకస్ చేయడం జరుగుతున్నటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ ఇది. సో ఇక్కడ మనకు సురినామ్ అనే కంట్రీని మలేరియా రహిత దేశంగా 2025లో డిక్లేర్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి సో అంటే ఈ ఏదైనా ఒక కంట్రీని మలేరియా రహిత దేశంగా డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలంటే సో కంటిన్యూస్ గా వరుసగా ఒక 3 సంవత్సరాలు అక్కడ మలేరియా కేసెస్ అనేది రిజిస్టర్ అవ్వకూడదు. సో అలా ఉన్నటువంటి కంట్రీస్ ని ఏం చేస్తుందంటే మలేరియా రహిత దేశంగా ఎవరు గుర్తిస్తారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది గుర్తించడం జరుగుతుంది. సో ఇది అండి. ఓకే, ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్ని దేశాలండి, 46 కంట్రీస్ ని గుర్తించడం జరిగింది. మరి 2025లో మనకు సురినామ్ ను గుర్తించింది. జూలైలో వచ్చేసి సురినామ్ అనే కంట్రీని గుర్తించడం జరిగింది. 2025లో గుర్తించినటువంటి అనదర్ కంట్రీ వచ్చేసి జార్జియా అండి. ఓకే, సో జార్జియా అనే కంట్రీని కూడా ఏం చేసింది, సో మలేరియా రహిత దేశంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది. సో ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జార్జియా 2025లో, దెన్ నెక్స్ట్ వచ్చేసి సురినామ్ 2025లో సెకండ్ కంట్రీ అండి. ఎవరు గుర్తించారు, WHO. ఒక ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక సింగిల్ కేసు కూడా రిజిస్టర్ అవ్వకూడదు. అప్పుడు మాత్రమే సో WHO మలేరియా రహిత దేశంగా గుర్తిస్తుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో మలేరియా అన్నాము. ఓకే, మలేరియా గురించి మనకు వ్యాధులు కారకాల్లో సో కాన్సెప్ట్ జనరల్ స్టడీస్ లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మలేరియా డే వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎప్పుడు జరుపుకుంటామంటే 25th ఏప్రిల్ రోజు అండి. 25th ఏప్రిల్ రోజు సో మనము వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ పెట్టుకుంటాము. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మలేరియా ఎండ్స్ విత్ అజ్. ఓకే, మలేరియా ఎండ్స్ విత్ అజ్, రీఇన్వెస్ట్మెంట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. ఓకే, సో ఇది థీమ్ అండి. 2025 యొక్క థీమ్ అండి, మలేరియా థీమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మలేరియా అనే డిసీజ్ ఏ విధంగా కలుగుతుందంటే ప్లాస్మోడియం పారాసైట్ అండి. ఈ ప్లాస్మోడియం పారాసైట్ ఇది ఒక పరాన్నజీవి. సో దీని ద్వారా మలేరియా కలుగుతుంది. ఓకే, సో మరి ఇది ఎలా వస్తుందంటే ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ బై ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ అనాఫిలిస్ అండి. సో ఇది ఫీమేల్ అనాఫిలిస్ దోమ ద్వారా కూడుతుంది. ఓకే, సో ఈ దోమ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఆడపినాఫిలిస్ దోమ ద్వారా సో ఇది మలేరియా వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. ఓకే, సో ఈ దోమని గుర్తుంచుకోండి. ఇక్కడ ప్లాస్మోడియం అనే పరాన్నజీవి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి జనరల్ గా ఎక్కడ సో ఈ మనకు గ్లోబ్ చూసుకున్నట్లయితే సో ఇలా ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా ట్రోపికల్ కంట్రీస్ అండి. ఓకే, సో ఇది 0 degrees, మనము 0 degrees ని ఈక్వేటర్ అంటాము. సో 23.5 degrees ని సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ నార్త్, 23.5 degrees సౌత్ వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ఏరియాను వచ్చేసి మనము ట్రోపికల్ రీజియన్ అంటాం కదా. సో ఈ ట్రోపిక్ ఏరియాస్ లో వచ్చేసి ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజియన్స్ లో ఎక్కువగా మలేరియా ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సబ్ సహారన్, స్పెషల్ గా ఆఫ్రికన్ కాంటినెంట్ లో సబ్ సహారన్ కంట్రీస్ లో సో ఎక్కువగా సౌత్ ఈస్ట్, సౌత్ అమెరికాలో సో ఈ ఏరియాస్ లో వచ్చేసి మలేరియా ఎక్కువగా సో ఉంటుందండి. సో ఎందుకంటే ఈ మస్కిటో బికమ్స్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్టర్ బైటింగ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఓకే, సో ఒక పర్సన్ కు మలేరియా వచ్చినప్పుడు సో ఈ ఎనాఫిలిస్ దోమ అనేది అదే పర్సన్ ఇంకో పర్సన్ కుట్టినప్పుడు సో ఈ పర్సన్ కూడా అటాక్ అవ్వడం జరుగుతుంది మలేరియా. సో మరి ఈ మలేరియా వచ్చేసి ఏం చేస్తుందంటే సో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, సో మన ఎర్ర రక్త కణాలకి ఇంపాక్ట్ చేస్తుంది. సో లివర్ కూడా
రావడుతుంది. సింటమ్స్ ఏంటి మరి? ఓకే, చలి జ్వరం అంటాం కదా జనరల్ గా. సో ఈ చలి జ్వరం కానీ, జ్వరం కానీ, హెడేక్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా దీని యొక్క సింటమ్స్ అండి. దెన్ నెక్స్ట్ ఇప్పటి చివరికి డెత్ కూడా రావచ్చు మలేరియా వల్ల. ఓకే, సో మనకు పూర్వపు రోజుల్లో సో ఏంటంటే దీనికి సరిపడ మెడిసిన్ లేకపోవడం వల్ల చాలా మంది మలేరియా వల్ల చనిపోయినారు. సో ఇది అండి. సో మలేరియా అనేది ప్రివెంట్ చేయొచ్చు, క్యూరబుల్ అనమాట, ప్రివెంటబుల్, క్యూరబుల్. ఓకే, సో ఇది కంప్లీట్ గా మలేరియా గురించి అండి. ఓకే, సో మలేరియా వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని ద్వారా వస్తుంది? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, సో పారాసైట్ అని ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్టీరియా, వైరస్, మలేరియా సో కాదండి. సో ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వస్తుంది. ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? సో ఫీమేల్ అనాపిలిస్ అనే దోమ ద్వారా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఓకే, సో రెమిటెన్సెస్ లో భారత్ కు తొలి స్థానం. అసలు ఈ రెమిటెన్సెస్ అంటే ఏంటి? ఓకే, రెమిటెన్సెస్ అంటే జనరల్ గా సో మన రిలేటివ్స్ కానీ, మన అన్న కానీ, అక్క కానీ ఎవరైనా వేరే దేశంలో సో ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు జాబ్ చేసి అక్కడ ఉన్నటువంటి మనీని, అక్కడ మనీ సంపాదించి మన భారతదేశానికి పంపినట్లయితే సో వాటిని, ఆ మనీని ఏమంటారు అంటే రెమిటెన్సెస్ అంటారండి. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో సపోజ్ మనకు యుఎస్ఏలో ఉన్నారు, సో మన బ్రదర్ ఎవరు, సో వాళ్ళు అక్కడ వర్క్ చేసి మన ఇండియాకు కనుక మనీ పంపితే సో వాటిని ఏమంటారంటే రెమిటెన్సెస్ అంటారండి. ఓకే, సో రెమిటెన్సెస్ అంటారు. ఈ రెమిటెన్సెస్ రిపోర్ట్ అనేది మనకు ఇండియాకు పంపుతున్నారు కదా. సో ఈ పంపినటువంటి మనీ సో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనకు టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ కదా. సో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుఏఈ కానీ, సో యూకే కానీ, సో ఇలా అన్ని కంట్రీస్ నుంచి కూడా మనకు మనీ వస్తున్నాయి. సో ఈ మనీని ఎవరు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు? సో ఆర్బీఐ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి సో మనకు రెమిటెన్సెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ రెమిటెన్సెస్ రిపోర్ట్ లో ప్రపంచవ్యాప్తంగా సో మన భారతదేశంలోనే సో ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది అండి. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2023-24 తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం వచ్చేసి 14% ఎక్కువ ఉన్నాయని చెప్తుంది రెమిటెన్సెస్. ఓకే, సో మరి ఈ సంవత్సరం 2024-25 నాటికి రెమిటెన్సెస్ వాల్యూ ఎంత అంటే $135.46 బిలియన్ అండి. ఓకే, సో ఈ బిలియన్ డాలర్స్, ఈ మనీ వచ్చేసి $135.46 బిలియన్. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది? 14% ఇంక్రీజ్ అయిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 8 years అంటే 2016-17 లో వచ్చేసి ఓన్లీ $61 బిలియన్ ఉంటుండే. ఓకే, సో ఓన్లీ $61 బిలియన్ ఉంటుండే. సో బట్ మనకి ఇప్పుడు 2024-25 నాటికి $135 బిలియన్ కి రీచ్ అయింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అండి. ఓకే, సో ఈ విధంగా మనకు రెమిటెన్సెస్ అనేది గత 8 సంవత్సరాలకు ఇప్పటికీ డబుల్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి, మనం చూసాం కదా. సో ఈ ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ అమెరికా అండి, సో ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి చూసినట్లయితే ఓకే, మన కంట్రీ ఇలా ఉంటే సో యుఎస్ఏ నుంచి కొందరు పంపుతారు, సో యూకే, సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి యుఏఈ, సౌదీ అరేబియా. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంట్రీస్ నుంచి సో ఏ కంట్రీస్ నుంచి ఎంత వస్తుంది చూసినట్లయితే సో మనకు అమెరికా, యుఎస్ఏ నుంచి వచ్చేసి 27% ఉంటుందండి రెమిటెన్సెస్. దెన్ నెక్స్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ కంట్రీ నుంచి 19.2%, యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10%, సౌదీ అరేబియా, దెన్ నెక్స్ట్ సింగపూర్ అండి. సో ఇవి మనకు భారతదేశానికి వస్తున్నటువంటి రెమిటెన్సెస్ లో టాప్ 5 కంట్రీస్ అండి. ఓకే, సో టాప్ 5 కంట్రీస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్స్ పరంగా చూస్తే ఓకే, స్టేట్స్ పరంగా చూస్తే ఏ స్టేట్ లో హైయెస్ట్ ఉన్నాయి? స్టేట్స్ పరంగా చూస్తే మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. దెన్ నెక్స్ట్ మహారాష్ట్ర, కేరళ. ఎందుకంటే ఈ కేరళ వాళ్ళు ఎక్కువ కూడా ఏంటంటే సో ఇక్కడ యుఏఈ కానీ, సో ఇక్కడ సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, సో ఇక్కడికి వెళ్ళడం జరుగుతుందండి. ఓకే, సో ఇక్కడ ఇది కేరళ సెకండ్ ప్లేస్ లో ఉంది. దెన్ నెక్స్ట్ తమిళనాడు థర్డ్ ప్లేస్, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్ అండి. తెలంగాణ గుర్తుపెట్టుకోండి, మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో రెమిటెన్సెస్ పొజిషన్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 1st ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, 4th ప్లేస్. ఓకే, 4th ప్లేస్ లో ఉంది. మన 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ లో మన పొజిషన్ వచ్చేసి, తెలంగాణ పొజిషన్ వచ్చేసి 4th ప్లేస్ అండి. కర్ణాటక 5th ప్లేస్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 6th ప్లేస్ లో ఉంది. ఓకే, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్, ఏపీ వచ్చేసి 6th ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఇంట్లోనే క్యాన్సర్ అండ్ హెచ్ఐవి అంటే నిర్ధారణ. ఓకే, ఇన్ జనరల్ గా ఇప్పుడు సో టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఏంటంటే సో మనకు
ఏదైనా టెస్ట్ కావాలంటే సో నిర్ధారణ కావాలంటే క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ఈ మేజర్ డిసీజెస్ కావాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. సో చాలా డిసీజెస్ టెస్టులు అనేది చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రెండింటికి ఈ ఇంట్లోనే టెస్ట్ చేసుకునేటువంటి ఇక్కడ పరిశోధన చేయడం జరిగింది. ఎవరు చేశారు ఇదంటే సో మనకు వచ్చేసి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఓకే, యుఎస్ఏలో ఉన్నటువంటి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారు, సో ఇక్కడ ఇది వచ్చేసి డిస్పోజబుల్ డిఎన్ఏ సెన్సార్స్ అండి, ఓకే, డిస్పోజబుల్ డిఎన్ఏ సెన్సార్స్ ని డెవలప్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఇంట్లో ఒక పర్సన్ కనుక క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ వస్తే సో ఇంట్లోనే తెలుసుకోవచ్చు, ఇది అనమాట, టెస్ట్లు చేయొచ్చు అనమాట. సో ఇది వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఈ డిస్పోజబుల్ డిఎన్ఏ సెన్సార్స్ యొక్క కాస్ట్ వచ్చేసి లెస్ దెన్ 50 రూపీస్ అండి, ఓకే, కాస్ట్ వచ్చేసి వీటికి లెస్ దెన్ 50 రూపీస్ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఎవరు ఫైండ్ అవుట్ చేశారు ఇది, సో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు సో ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అండి, ఓకే. సో ఇది ప్లాస్టిక్స్, ఓకే, ఈ ప్లాస్టిక్ అనేది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది కదా. సో మనకు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా కూడా ప్లాస్టిక్ అనేది ఎవ్రీథింగ్, సో మనం చేసే ప్రతి వర్క్ లో కూడా ప్లాస్టిక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది మనకు ఏంటంటే సాయిల్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, సో అన్నిటిని, సో ఈ ప్లాస్టిక్ ని తగలబెడితే ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. సో మనకు సాయిల్లో చేరిపోతే సాయిల్ పొల్యూషన్, సాయిల్ నుంచి వాటర్, ఎయిర్, సో ఓకే, సో ఈ విధంగా అన్ని రకాల పొల్యూషన్ కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో అందువల్ల ఈ ప్లాస్టిక్ పైన సో యూసేజ్ వల్ల మనకు నష్టాలు ఉన్నాయి. జీవచరాలన్నీ, బయోడైవర్సిటీ అంతా కూడా నశించిపోతుంది. సో జంతువులు అనేది తినేసి చనిపోతున్నాయి. సో ఈ విధంగా మనకు పొల్యూషన్ అనేది సో అవుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా జూన్ 3 రోజు సో దీనిపైన అవేర్నెస్ తీసుకురావడానికి సో మనము ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేను సో నిర్వహిస్తాం అనమాట, ఓకే. సో అవేర్నెస్ తీసుకురావడానికి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్లాస్టిక్ తో పాటు ఆల్టర్నేటివ్ గా థింక్ చేయాలి, ఓకే, బయోడిగ్రేడబుల్ వన్ అనమాట. సో కరిగేటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఓకే. అదే విధంగా ఏంటి చేయాలంటే రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అండి, ఓకే. సో రీసైకిల్ అనే కాన్సెప్ట్ ని సో తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. సో దీన్ని ప్రమోట్ చేయాలి ఎక్కువ కూడా, ఓకే. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేచర్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి IUCN అండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ ప్రకారం ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరం కూడా 460 మిలియన్ మెట్రిక్ టన్స్లు ప్రొడ్యూస్ అవుతుందని చెప్తుంది. సో అందులో ఈ 460లో వచ్చేసి ఒక 20 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది ఏ విధంగా అంటే పొల్యూషన్ అవుతుంది, అంటే సో అది మనకు సాయిల్లోకి చేరుతుంది, సాయిల్ నుంచి వాటర్లోకి చేరుతుంది, వాటర్ నుంచి సో ఒకవేళ దాన్ని తగలబెట్టినట్టయితే, మంట పెట్టి తగలబెట్టినట్టయితే సో ఎయిర్, సో అన్నిటి కూడా పొల్యూట్ అయిపోతుంది. సో ఓకే, క్లైమేట్ చేంజ్ వస్తుంది, ఇంపాక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా రీజన్ అవుతుంది ఈ ప్లాస్టిక్ అని చెప్పేసి సో చెప్పడం జరిగింది. సో ఇది అండి, సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇది, ఓకే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ.